బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్లో మరోసారి ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఏకకాలంలో 15 చోట్ల ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ప్రముఖ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్లో మరోసారి ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఏకకాలంలో 15 చోట్ల ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ప్రముఖ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. ఇక ఐటీ దాడులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న లైవ్లో అందిస్తారు. రత్న, హైదరాబాద్ మహానగరంలో మరోసారి ఐటీ రైడ్స్ కలకలం చెలరేగింది. ఇవాళ ఉదయం తెల్లవారుజాము నుంచి దాదాపు 15 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్లోనే పేరు పొందినటువంటి హోటల్స్ మెహఫిల్, పిస్తా హౌస్, షాగ్ హౌస్ ప్రధాన బ్రాంచ్లకు సంబంధించి, అలాగే ఆ హోటల్స్ యొక్క యజమానులు, బంధుమిత్రుల యొక్క ఇళ్లలో కూడా ఈ యొక్క సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. గత కొంతకాలంగా ఈ 3 హోటల్స్ అనేవి హైదరాబాద్ మహానగరంలో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి హోటల్స్గా ఉన్నాయి. కొన్ని వందల కోట్ల రూపాయల వ్యాపారం అనేది ఈ 3 స్టార్ హోటల్స్ నుంచి జరుగుతోంది. ఎందుకంటే ఒక బడ్జెట్ రేంజ్లో బిర్యానీ అనేది ఫేమస్గా ఉంటుంది. పిస్తా హౌస్ కావచ్చు, అలాగే ఇటు షాగ్ హౌస్ అయినా లేకపోతే మెహఫిల్ అయినా సరే ఒక బడ్జెట్లో చాలా పాపులర్ అయినటువంటి రెస్టారెంట్స్గా పేరు పొందాయి. ఇవి వందల కోట్ల వ్యాపారం ఈ రెస్టారెంట్ల నుంచి జరుగుతుంది. అయితే ఐటీ చెల్లింపుల్లో మాత్రం అవకతవకలు జరిగాయి అన్నటువంటి విషయం ఐటీ అధికారుల వద్దకు చేరింది. ఈ క్రమంలోనే ఈ 3 హోటల్స్కు సంబంధించినటువంటి డైరెక్టర్లు, అలాగే వారి యొక్క బంధుమిత్రుల యొక్క ఇళ్ళు, కార్యాలయాల్లో కూడా సోదాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం రాజేంద్ర నగర్లోని ఇప్పుడు ఎవరైతే ఇటు రాజేంద్ర నగర్లో పిస్తా హౌస్కు సంబంధించినటువంటి యజమాని యొక్క ఇటు మహమ్మద్ మాజిద్, మహమ్మద్ మస్తాన్ వీళ్ళ యొక్క ఇంట్లో యొక్క సోదాలు అనేవి చేస్తున్నారు. మొత్తం 4 బృందాలు అక్కడ సోదాలు నిర్వహిస్తూ ఉన్నాయి. తెల్లవారుజామున ఉదయం నుంచే వారిని ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఇటీవల ట్రాన్సాక్షన్స్కు సంబంధించి మొత్తం పెద్ద ఎత్తున అవకతవకలు పాల్పడ్డారు ఐటీ చెల్లింపులకు సంబంధించి అనేది కూడా ఇప్పటికే ఐటీ అధికారులు ఐడెంటిఫై చేయడం జరిగింది. వారి దగ్గర నుంచి పలు కీలక డాక్యుమెంట్స్ను కూడా సీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక వీరితో పాటు మెహఫిల్, షాగ్ హౌస్లకు సంబంధించినటువంటి యజమానుల యొక్క ఇళ్ళు, కార్యాలయాల్లో కూడా ఈ సోదాలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే పలు కీలక డాక్యుమెంట్స్ను సీజ్ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో ట్రాన్సాక్షన్స్ ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళు పెద్ద ఎత్తున ట్యాక్స్ చెల్లింపులకు సంబంధించినటువంటి అవకతవకలకు పాల్పడ్డారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. గత కొంతకాలం నుంచి వ్యాపారం చాలా ఎక్కువగా జరుగుతుంటే వీళ్ళు ట్యాక్స్ పరమైనటువంటి చెల్లింపుల్లో మాత్రం చాలా తక్కువ ఆదాయాన్ని చూపించి ట్యాక్స్లను ఎగ్గొడుతున్నారు అనేటువంటి ఆరోపణల నేపథ్యంలోనే ఈ యొక్క ఐటీ రైట్స్ అనేవి చేయడం జరిగింది ఐటీ అధికారులు. మొత్తం 15 బృందాలు యొక్క సోదాలు చేస్తున్నాయి. ఇక రాజేంద్ర నగర్తో పాటు షేక్పేట్లోను, అలాగే మా ఓల్డ్ సిటీలోని మరొక ప్రాంతంలోను ఈ 3 హోటల్స్కు సంబంధించినటువంటి యజమానుల యొక్క ఇళ్ళు, కార్యాలయాల్లో కూడా ఈ సోదాలు చేస్తున్నారు. సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 3 హోటల్స్కు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఈ మధ్యకాలంలో ట్యాక్స్ చెల్లింపులకు సంబంధించి కావచ్చు, అలాగే వారి యొక్క ఆర్థిక లావాదేవీల మీద ఫోకస్ పెట్టడం జరిగింది ఐటీ అధికారులు. ఈ క్రమంలోనే ఆయా ఓనర్స్ను దగ్గర ఉంచి మొత్తం ఐటీ క్యాల్కులేషన్కు సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా వాళ్ళతో పరిశీలిస్తూ వివరాలను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. రైట్ రత్న, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పిఐఎన్టీ కాలనీలో 300 మంది పోలీసులతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 38 బైకులు, 14 లీటర్ల లిక్కర్ను స్వాధీనం చేసుకున్నారు. పిఐఎన్టీ కాలనీలో సరైన వీసా లేని 3 ఉగాండా దేశస్తులను అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పిఐఎన్టీ కాలనీలో 300 మంది పోలీసులతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 38 బైకులు, 14 లీటర్ల లిక్కర్ను స్వాధీనం చేసుకున్నారు. పిఐఎన్టీ కాలనీలో సరైన వీసా లేని 3 ఉగాండా దేశస్తులను అదుపులోకి తీసుకున్నారు. రెండు కాలనీస్లో ఎర్రగూడ అండ్ పిఎన్టీ కాలనీస్ మోర్ దెన్ 350 హౌసెస్ చెక్ చేయడం జరిగింది.
ఈ హౌసెస్ లో ఈ ఏరియాలో ఏదైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తర్వాత క్రిమినల్ ఎలిమెంట్స్ ఉంటే దానికి సంబంధించి మనం చేసాము. మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ కాలనీలో కూడా మన పోలీస్ ద్వారా ఒకటి కాన్ఫిడెన్స్ తీసుకురావడం. పోలీస్ అనేది ఒకటి బయట కూడా మనం తిరుగుతున్నాము, ఏదైనా యాంటీ సోషల్ ఎలిమెంట్ ఉంటే వాళ్ళకి డిటరెన్స్ కోసం ఈ ఆపరేషన్స్ చెక్ చేస్తున్నాం. ఈ ఆపరేషన్ లో వెహికల్ సందర్భంగా 38 వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. దానికి డాక్యుమెంట్స్ చెక్ చేసి మళ్ళీ ఒకవేళ క్లియర్ ఉంటే అది పంపిస్తాము. అట్లాగే లిక్కర్ కేసెస్ 2 అయినాయి. 14 లీటర్స్ లిక్కర్ కూడా సీజ్ చేయడం జరిగింది. పిఎన్టీ కాలనీలో స్పెసిఫిక్లీ మనం ఎందుకు చూస్ చేసామంటే అక్కడ చాలా మంది ఫారినర్స్ ఉంటారు, ఆఫ్రికన్ కంట్రీ నుంచి, తర్వాత ఇతరాల్ స్టేట్ కంట్రీస్ నుండి ఉంటారు. దానిలో ఆల్మోస్ట్ 10 హౌసెస్ లో 36 మెంబర్స్ లో చెక్ చేయడం జరిగింది. ఇప్పటి కూడా నడుస్తూనే ఉన్నాయి. దానిలో ఆ 36 మెంబర్ లో 3 పర్సన్, 1 ఫీమేల్ అండ్ 2 మేల్ సుడాన్ అండ్ ఉగాండా నుంచి వాళ్ళది వీజా ఆల్రెడీ ఎక్స్పైర్ అయిన ఉన్నారు, ఓవర్ స్టే ఉన్నారు. మనతో పాటు యాజ్ వెల్ పోలీస్ సిబ్బంది తో పాటు బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ యాజ్ వెల్ యాజ్ పరాడో ఆఫీస్ సంబంధించిన సిబ్బంది కూడా ఆల్మోస్ట్ 50 మంది వాళ్ళు కూడా విత్ ఆల్ డాక్యుమెంట్స్ అండ్ పాపులాన్ డివైసెస్ తో వచ్చారు. వాళ్ళు కూడా చెక్ చేస్తున్నారు. రెండు రైట్. ఇక రాజేంద్ర నగర్లో కార్డన్ సెర్చ్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడ కొట్టేశారో తెలియదు కానీ మొత్తానికి ఏ మాత్రం పేపర్లు లేనటువంటి 38 టూ వీలర్స్, 14 లీటర్ల లిక్కర్, దాంతో పాటు ఇతర దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం రాజేంద్ర నగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ మొదలు పెట్టారు. నిన్న రాత్రి 300 మంది పోలీసులతో కార్డన్ సర్చ్ ఏదైతే నిర్వహించినటువంటి రాజేంద్ర నగర్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ సర్చ్ ఆపరేషన్ లో కొంతమంది అనుమానితులతో పాటు అసలు బండ్లు, టూ వీలర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పిఎన్టీ కాలనీలో సరైనటువంటి వీసా లేనటువంటి ఉగాండా దేశానికి సంబంధించినటువంటి 3 వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఎందుకుంటున్నారు, ఎంతకాలం నుంచి ఉంటున్నారు అనే దాని మీద వైష్ణవ్ అయితే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టడం జరిగింది. ఈ సెర్చ్ ఆపరేషన్ ఏదైతే ఉందో రాజేంద్ర నగర్ జోన్ డీసీపీ అయినటువంటి యోగేష్ గౌతమ్ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. అంటే చాలా పెద్ద సెర్చ్ ఆపరేషన్ ఇది. పూర్తిగా కూడా ఏదైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ద్విచక్ర వాహనాలు, అదేవిధంగా వాళ్ళ నివాసం ఉంటున్నటువంటి ప్రాంతాలలో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనే దాని మీద ఈ ఆపరేషన్ అయితే మొదలు పెట్టడం జరిగింది. హైదర్గూడ, పిఎన్టీ కాలనీ, ఎర్రగూడ, రాజేంద్ర నగర్ ఈ మొత్తం ప్రాంతాల ఏరియా ఇన్సైడ్ ఏదైతే ఉందో అక్కడ ఈ సెర్చ్ ఆపరేషన్ అయితే నిర్వహించారు. పెద్ద ఆపరేషన్ ఇది. 300 మంది పోలీసులతో ఏకకాలంలో దాడులు అయితే నిర్వహించారు. ఈ దాడిలో అనుమానితులు, అదేవిధంగా పత్రాలు లేనటువంటి, సరైన పత్రాలు లేనటువంటి ద్విచక్ర వాహనాలు, అదేవిధంగా లిక్కర్ బాటిల్స్ ఏవైతుందో ఆ లిక్కర్ ను కూడా రైట్ స్వాధీనం చేసుకుని ఇన్వెస్టిగేషన్ అయితే మొదలు పెట్టారు. రైట్ మధు, థ్యాంక్ యూ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో హరీష్ రావు పర్యటించనున్నారు. వరంగల్ ఇనవాముల వ్యవసాయ మార్కెట్ను సందర్శించనున్నారు. పత్తి రైతుల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు హరీష్ రావు. పత్తి కొనుగోలులో జాప్యంపై అధికారులను నిలదీయనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో హరీష్ రావు పర్యటించనున్నారు. వరంగల్ ఇనమాముల వ్యవసాయ మార్కెట్ను సందర్శించనున్నారు. పత్తి రైతుల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు హరీష్ రావు. పత్తి కొనుగోలులో జాప్యంపై అధికారులను నిలదీయనున్నారు. హరీష్ రావు పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న L1, L2, L3 నిర్ణయంతో జిన్నింగ్ మిల్లుల యజమానులు అయితే తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పేసి తెలంగాణ కాటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో L1, L2, L3 విధానాన్ని రద్దు చేసేంత వరకు తెలంగాణలో ఉన్న అన్ని జిన్నింగ్ మిల్లులు మూసివేస్తాము. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 322 నోటిఫైడ్ టీఎంసీ జిన్నింగ్ మిల్లులు మూతపడ్డాయని చెప్పేసి అయితే ఇటు తెలంగాణ కాటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటు పత్తి కొనుగోలను ఆపేశారు. ఇది సిపిఐ తరఫున కొంటున్న పత్తి కొనుగోలు ఆపడంతో ఒక్కసారిగా మార్కెట్ లోకి వస్తున్న పత్తిని ఎవరు కొనకపోవడంతో తీవ్రంగా రైతులు నష్టపోతున్నారు. ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలతో ఎదుర్కొని తీవ్రంగా నష్టపోయిన పత్తి రైతులకు తీరా
మార్కెట్ లోకి తీసుకొచ్చిన పత్తిని కొనుగోలుదారులు కొనకపోవడంతో జిన్నింగ్ మిల్లులు మూత ఉండటంతో పత్తి రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో సతమవుతున్న పత్తి రైతులకు పత్తి కొనుగోలు నిలిపివేయడం తీవ్రమైన భారంగా పడుతున్న నేపథ్యంలో ఇటు ఉమ్మడి మన వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా పత్తి రైతులు అయితే తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఇటు భారతదేశంలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ అయిన ఎనుమాముల మార్కెట్ లో పత్తి కొనుగోలు బంద్ చేయడం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇటు మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన ఇటు ఎనుమాముల మార్కెట్ కి ఇప్పుడు 10:30 ప్రాంతంలో సందర్శించే అవకాశం ఉంది. అక్కడ మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ నాయకత్వం మొత్తం కూడా అది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ నాయకులంతా కూడా అక్కడ చేరుకున్నారు. ఇప్పుడు హరీష్ రావు మరికొద్ది సేపట్లో ఎనుమాముల మార్కెట్ కు రానున్నారు. అక్కడ పత్తి కొనుగోలు ఆగిపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్న రైతులతో మాట్లాడి ఆ రైతు కష్టాలు తెలుసుకొని అధికారుల దృష్టికి ఇటు ప్రభుత్వం తీసుకెళ్లే విధంగా అయితే మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు చేసింది. మరికొద్ది సేపట్లో హరీష్ రావు అక్కడికి హాజరై రైతులతో మాట్లాడమే కాదు అధికారులతో కూడా మాట్లాడి ఈ యొక్క సమస్యను పరిష్కరించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే విధంగా అయితే కార్యాచరణ కొనసాగుతుంది. అనిల్. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. నా మిల్లు బంద్ అయితే నేను ఏ మిల్లు పోవాలని చెప్పి రైతులు వచ్చిన పత్తి కొనాలి. ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ పత్తి నడవదంటే మేమేం చేయాలి? జస్ట్ వాళ్ళకి రైతు పత్తికి వాళ్ళకి సమన్వయం చేయాలి. అన్ని మిల్లులు రైతులకు 3 రకాలు వాళ్ళకి 4 ఇప్పటికీ నడుస్తుంది. కానీ మళ్ళీ అందులో నోటిఫికేషన్ 150 నడపాలి, 150 నడపాలి. నువ్వు ఎందుకు వచ్చినావు సావన్న? తీసుకో దూరం రాని చెప్పు మెల్లగా జాగ్రత్త. కార్యకర్తలు 2 నిమిషాలు సగం 2 నిమిషాలు కార్యకర్తలు తెలంగాణ తెలంగాణ
ఎంత జరుగు భయ్యా పత్తి రైతుల సమస్యలపై బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనుంది. సీసీఐ నిబంధనలు, పత్తి కొనుగోలులో జాప్యంపై నిరసన వ్యక్తం చేయనున్నారు. అందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఆదిలాబాద్ భయంసా మార్కెట్ యార్డులను సందర్శించనున్నారు. రైతులతో సీసీఐ కార్యాలయాలు ముట్టడించనున్నారు. ఇక కేటీఆర్ పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి జిన్నింగ్ మిల్లు నిలిపివేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిన్న నుంచి అన్ని సీసీఎల్స్ విధించిన L1, L2, L3 నిబంధనలకు అనుగుణంగా వాళ్ళు తట్టుకోలేకపోవడంతో వాళ్ళ నిబంధనలు తట్టుకోలేక జిన్నింగ్ మిల్ వాళ్ళు మొత్తం మంది ఈరోజు నిన్న నుంచి బంద్ చేశారు. అయితే ఈ పత్తి రైతులకు మద్దతుగా అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన పంటగా చెప్పుకోవాల్సిన ఈ పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. వీళ్ళు నష్టపోతున్నారని చెప్పేసి వీళ్ళకి మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించున్నారు. మొదట ఆదిలాబాద్ జిన్నింగ్ మిల్లుకి వచ్చి అక్కడ ఉన్న రైతులతోటి ముఖాముఖి చేస్తారు. తర్వాత ప్రెస్ మీట్ చేస్తుంటారు. తర్వాత మన నిర్మల్ జిల్లాలోని బైన్సా జిన్నింగ్ మిల్లు గాంధీ మిల్లు కాడికి వచ్చి అక్కడ కూడా రైతులతో చేస్తుంటారు. ఏది ఏమైనటికీ ఈ పత్తి రైతులకు మద్దతుగా రావడం అనేది కేటీఆర్ హర్షం. ఎందుకంటే ఈ ప్రభుత్వం విధించిన L1, L2, L3 పేరుతో విధించిన నిబంధనలు అంటే కొన్ని ప్రైవేట్ వాళ్ళకు కొన్ని వాటికి ఇవ్వడం, కొన్ని ఇవ్వకపోవడంతో ఆందోళన చెంది తెలంగాణ కాటన్ అసోసియేషన్ వాళ్ళు మొత్తం ఈరోజు బంద్ నిర్వహించినారు. అయితే ఈ రైతులు మద్దతుగా కేటీఆర్ రావడంతో అంతేకాకుండా ఇక్కడ మనతోటి రైతుల నాయకుడు ఉన్నారు. మనం మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, ఈ విధంగా మిల్లు బంద్ చేయడానికి రైతులకు మీరు ఏ విధంగా చెప్తారు? నిన్నటి నుండి పత్తి కొనుగోలు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేయడం ఇది కరెక్ట్ కాదు. మెంతో ప్రభావం వల్ల వర్షపాతం పెరిగి మరియు తేమ పెరగడం వల్ల 12% కొంటమనడం కరెక్ట్ కాదు. రైతులకు 20% కొనుగోలు చేయాలి. అలాగే ఈ పత్తి జిన్నింగ్ మిల్లన్నీ బంద్ కావడం నిన్నటి నుండి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వెంటనే దిగివచ్చి ఈ రైతులకు పండిన పంటలకు నష్టపోయిన పంటలకు అన్నిటికీ వీళ్ళు కాటన్ కొనాలని, ఈ పత్తి కొనాలని లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా మేము పెద్ద ఎత్తున రైతులను తీసుకొని అన్ని జిల్లాలలోనే మా కలెక్టర్ ఆఫీసులను ముట్టడిస్తామని మా రైతు సంఘంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పత్తి పంట అనే ప్రధాన పంట, అందుకోవడమే ఇక్కడ రైతులు చాలా ఉంటారు. వీళ్ళందరినీ ఆదుకోవాలా. పత్తి పంటను యాక్చువల్గా ఈ రైతు ఈ ఎకరానికి 10 నుంచి 15 కుంటాలు పండుతారు. కానీ వీళ్ళు కేవలం జిన్నింగ్ మిల్ వాళ్ళు 7 కుంటాలు ఉండడంతో అదొక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనటికీ కేటీఆర్ వచ్చి ఈరోజు రైతులకు ఏ విధంగా భరోసా ఇస్తారో మనం చూడవలసిన విషయం. కెమెరామెన్ శ్రీనివాస్, నిర్మల్ నుండి. ఆత్మాహుతి దాడిపై డాక్టర్ ఉమర్ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. చాలా భయంకరమైన మైండ్ సెట్లోకి వెళ్లాలని అన్నారు. చావే అంతిమ లక్ష్యమని నిర్ణయించుకోవాలని, కానీ అలాంటి ఆలోచనను ఈ సమాజం ఒప్పుకోదని తెలిపారు.
ఇస్లాం వర్షన్ ప్రతి మనస్సాక్షిని కదిలించాలని చెప్పారు. అసలు ఉగ్రవాదానికి మతం లేదని, అమాయకుల రక్తం చిందించడానికి విశ్వాసాన్ని దోపిడీ చేసిన నేరస్తులే కారణమని ఉమర్ స్పష్టం చేశారు. One of the very misunderstood concept of what has been labeled as suicide bombing. It is martyrdom operations, and it is being known in Islam. There are multiple contraindications, there are multiple arguments that have been brought against it. Martyrdom operations. When a person presumes that he is going for sure die at a particular place at a particular time, he goes against the presumption that a particular is going to die in a particular situation. It's not, we don't have situation. One of the very misunderstood concept of what has been labeled as suicide bombing. It is martyrdom operations, and it is being known in Islam. There are multiple contraindications, there are multiple arguments that have been brought against it. Martyrdom operations. When a person presumes that he is going for sure die at a particular place at a particular time, he goes against the presumption that a particular is going to die in a particular situation. It's not, we don't have situation. One of the very రైట్. ఇక డాక్టర్ ఉమర్ సెల్ఫీ వీడియోకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్లో అందిస్తారు. మధు, ఆత్మాహుతి దాడికి సంబంధించి డాక్టర్ ఉమర్ సెల్ఫీ వీడియో అయితే ఒకటి రిలీజ్ చేశారు. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అతను పక్కా ప్లాన్ ప్రకారమే, డాక్టర్ ఉమర్ ఎవరైతే ఉన్నారో పక్కా ప్లాన్ ప్రకారమే తాను చనిపోవడానికంటే ముందు ఒక వీడియోని రిలీజ్ చేశాడు. అంటే తన దగ్గర ఆ వీడియో ఉన్నప్పటికీ కానీ అది ఇప్పుడు బయటకు వచ్చింది. ఒక సెల్ఫీ వీడియో, అంటే ఆత్మాహుతి దాడి కంటే ముందు డాక్టర్ ఉమర్ తీసినటువంటి ఆ సెల్ఫీ వీడియో ఏదైతుందో ఆ సెల్ఫీ వీడియోలో అతని మైండ్ సెట్ ఎలా ఉంది, అతని ప్రవర్తన ఎలా ఉంది అనేది చాలా స్పష్టంగా కూడా అర్థమైపోతుంది. అతన్ని పూర్తిగా కూడా ఒకటే మైండ్ సెట్లో ఒకటే పెట్టుకున్నాడు. ఎవరైనా సరే ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు పూర్తిగా కూడా ఆ లక్ష్యం వైపు పనిచేయాలి. అది ఉగ్రవాదమైనా లేకపోతే ఇంకొకటైనా ఏదైనా సరే ఆ లక్ష్యం వైపు పనిచేయాలి అనేది అతను చెప్తున్నటువంటి మాట. టెర్రరిజం అనేది ఏదైతే ఉందో ఆ టెర్రరిజానికి కులం మతం అనేది లేనే లేదు. ఖచ్చితంగా కూడా ఎవరైతే విశ్వాసాలను చెడగొడతారో, అలా విశ్వాసం చెడగొట్టేటటువంటి వారి వల్లనే ఇటువంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇటువంటి ఆత్మాహుతి దాడులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అమాయకులైనటువంటి ప్రజల ప్రాణాలు ఏవైతే పోతున్నాయో దానికి కారణం ఉగ్రవాదులు కాదు, ఆత్మాహుతి దాడికి పాల్పడేటటువంటి వారు అసలే కాదు. ఎవరైతే విశ్వాసాలని చెడగొట్టారో వాళ్ళ కారణంగానే ఈ అమాయకులన్నీ చనిపోతున్నారంటూ కూడా ఏదో ఇంకా అతను మైండ్ సెట్ ఒక రకమైనటువంటి ఎలా చెప్పాలి అనుకుంటే పూర్తిగా కూడా అతను ఎలాగైనా సరే విధ్వంసాలు సృష్టించాలి, ఆత్మాహుతి దాడికి పాల్పడాలి, తాను ఆత్మాహుతికి ఏదైతే పాల్పడుతున్నాడో దానికి ప్రధాన కారణము ఇవే, ఈ ప్రధాన కారణాలతోనే నేను ఆత్మాహుతికి పాల్పడుతున్నాను అని అతను డైరెక్ట్గానే తనకు వచ్చినటువంటి వీడియో ఏదైతుందో ఆ వీడియోలో చెప్పడం జరిగింది. మనం కూడా ఆ వీడియో చూస్తే అతను మాట్లాడేటటువంటి విధానం ఏదైతుందో ఆ విధానం అర్థమైపోతుంది. అదంతా కూడా అతను అంటే మాట్లాడినటువంటి స్టైల్ అంతా కూడా చాలా స్మూత్గా, చాలా అమాయకంగా అంతా మాట్లాడిన అలా కనిపించినా కానీ దాని వెనక అతను మాట్లాడినటువంటి మాటల వెనక భయంకరమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి. అది ఇక్కడ కీలకం. అతను చాలా సింపుల్గా కూర్చొని ఒక సెల్ఫీ వీడియో ఇలా ఫోన్ పట్టుకొని ఇలా ఏదో మాట్లాడి ఒక 2-3 నిమిషాలు వీడియో అయితే బయట పెట్టాడు. కానీ ఆ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోలో అతను మాట్లాడినటువంటి మాటలు చూస్తుంటే ఖచ్చితంగా ఎవరికైనా సరే భయంకరమైన, అంటే ఈ రకమైనటువంటి మైండ్ సెట్ అతను తయారయ్యాడు అంటే ఖచ్చితంగా అతనికి ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో ఆ ట్రైనింగ్ ఇచ్చినటువంటి వారు పూర్తిగా కూడా అతన్ని ఒక మానవ బాంబులాగా, అంటే ఏదైతే ఆదేశాలు వస్తాయో ఆదేశాలు వచ్చిన వెంటనే ఏ మాత్రం కూడా ప్రాణం మీద ఆశ లేకుండా వెళ్ళి చనిపోయేలాగా, తాను చనిపోవడమే కాకుండా తనతో పాటు అమాయకులైనటువంటి ప్రజల ప్రాణాలను కూడా తీయడానికి ఏమాత్రం వెనకాడినటువంటి మైండ్ సెట్ అయితే అతనికి వచ్చేసింది. అతని సెల్ఫీ వీడియోలో మనం కూడా చూస్తే పూర్తిగా కూడా ఒకటే లక్ష్యం, ఏదైతే అంతిమ లక్ష్యం ఏదైతే ఉంటుందో ఆ అంతిమ లక్ష్యానికి చేరుకోవడానికి ఎంత దూరమైనా సరే అడుగు వేయాలి అని అతను పూర్తిగా కూడా వెళ్ళిపోయాడు. అంటే అతని మైండ్ సెట్లో అంతా కూడా ఒకటే నిర్ణయించుకున్నారు. తాను అనుకున్నటువంటి
ప్లేస్కి రీచ్ అవ్వాలి అనుకుంటే, తను అనుకున్నది సాధించాలి అనుకుంటే చావైనా సరే వెనకాడద్దు, చనిపోయేంత వరకు కూడా ముందుకు వెళ్ళాలి అనేటటువంటి నిర్ణయాన్ని అతను చెప్పడం జరిగింది. అయితే దీంతో పాటు ఇక్కడ ఒకటి, అతను తన చనిపోవడానికి, తన ఆత్మాహుతికి పాల్పడడానికి ప్రధాన కారణాలు ఎవరైతే విశ్వాసాలను నమ్మకాలను చెడగొడతారో వాళ్ళ వల్లనే మేము ఇలా తయారయ్యాము అని ఇండైరెక్ట్గా అతను టార్గెట్ చేసుకొని ఇండియన్ గవర్నమెంట్ని టార్గెట్ చేసుకొని మాట్లాడడం జరిగింది. అలా గవర్నమెంట్ని టార్గెట్ చేసుకొని, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలను టార్గెట్ చేసుకొని, మీ వల్ల విశ్వాసాలు అనేటివి ఏవైతున్నాయో వాటి వల్లనే మేము ఇలా తయారము అనేటటువంటి మాటలు మాట్లాడంటే అదంతా కూడా పూర్తిగా అతని ఒక్కడు ఆత్మహత్య చేసుకోవడం వల్ల, లేకపోతే అతని లాంటి వ్యక్తులు ఒక 10 మంది ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఒరిగేది ఏమీ లేదు, ఏం లేదు. కానీ అమాయకులైనటువంటి ప్రాణాలు పోతున్నాయి. అది అర్థం కావట్లేదు. ఏ మతం అయితే తాను చెప్తున్నటువంటి విశ్వాసాలు అని చెప్తున్నా, అక్కడ ఎక్కడా కూడా లేనటువంటి విషయాలను అతను అంతటా అతని మైండ్లో ఉన్నటువంటి విషయాలను మాత్రము మొత్తం అంతా కూడా దాంట్లో వీడియోలో రికార్డ్ చేసేసి ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఆ నిర్ణయం అంటే ఏంటి? ఆత్మాహుతి దాడికి పాల్పడడం. సో ఆ వీడియో రిలీజ్ అయ్యింది. డాక్టర్ ఉమర్ ఎవరైతే ఉన్నారో అతను ఎంబీబీఎస్ చదివినటువంటి డాక్టర్. మరి ఈ రకంగా ప్రాణాలు కాపాడాల్సినటువంటి డాక్టరే చివరికి తన ప్రాణం తీసుకుంటూ తనతో పాటు అనేక మంది ప్రాణాలను కూడా డాక్టర్ ఉమర్ అయితే తీశాడు. రైట్ మధు, థ్యాంక్ యూ. In Islam, there are multiple contraindications, there are multiple arguments that have been brought against it. Martyrdom operationals. When a person presumes that he is going for sure die at a particular place at a particular time, he goes against the presumption that a particular is going to die in a particular situation. It's not, we don't have situation. One of the a very misunderstood concept is concept of what has been labeled as suicide bombing. It is martyrdom operations, and it is being known in Islam. There are multiple contraindications, there are multiple arguments that have been brought against it. Martyrdom operationals. When a person presumes that he is going for sure die at a particular place at a particular time, he goes against the presumption that a particular is going to die in a particular situation. It's not, we don't have situation. One of the very misunderstood concept is concept of what has been labeled as suicide bombing. It is martyrdom operations, and it is being known in Islam. There are multiple ఉమ్మడి వరంగల్ జిల్లాలో హరీష్ రావు పర్యటిస్తున్నారు. వరంగల్ ఎనబాముల వ్యవసాయ మార్కెట్ను సందర్శించారు. పత్తి రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. లైవ్లో చూద్దాం.
రైట్, మనం లైవ్లో చూస్తున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయితే హరీష్ రావు పర్యటిస్తున్నారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ను కూడా సందర్శించారు. అలాగే పత్తి రైతుల సమస్యలకు సంబంధించి రైతులను అడిగి తెలుసుకుంటున్నారు. ఇది ప్రస్తుతం మనం రాజ్ న్యూస్ స్క్రీన్లో లైవ్లో చూస్తున్నాం. అందరు నిలబడు. మధ్య మధ్యలో 30 లోగలు పెద్దది మనం ఉన్నాం కదా. మీరు కొంచెం ప్రెస్సింగ్ అవుతుంది. బాబా ప్లే కార్డ్స్ అన్ని డిస్ప్లే చేయండి. వీళ్ళందరూ చూడొద్దా వెనక మొక్కన పెట్టమని చెప్పు. ఇట్లా అట్లా పెట్టమని చెప్పు. అక్కడ ఉన్న చూడు వాళ్ళందరూ. రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోలు ఆగిపోవడం వల్ల పత్తి రైతులందరూ కూడా తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఇలా బీజేపీ యొక్క తప్పుడు విధానాల వల్ల పత్తి రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. ఇలా సీసీఐ ఒక తుగ్లక్ లాగా ఒక పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటా ఉంది. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సీసీఐ L1, L2, L3 విధానం తేవడం కావచ్చు, కపాస్ యాప్ తీసుకురావడం కావచ్చు, గతంలో ఎకరానికి 12 క్వింటాళ్లు కొంటే దాన్ని తగ్గించి 7 క్వింటాళ్లే కొనాలనే నిబంధన కావచ్చు, 8 నుంచి 12% తేమ ఉండాలి అనే నిబంధన కావచ్చు. ఇలాంటి తుగ్లక్ చర్యల వల్ల రైతులందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల నుంచి జిన్నింగ్ బిల్లులన్నీ మూతపడ్డాయి. పత్తి కొనుగోలు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దాంతో రాష్ట్రంలోని పత్తి రైతులంతా కూడా అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇలా రైతులకు పత్తి అమ్ముకోవడానికి అవకాశం లేక అడ్డగోలుగా దళార్లకు అమ్ముకోవాల్సి వస్తా ఉంది. పత్తి మద్దతు ధర 8,100 రూపాయలు. కానీ ఈరోజు పత్తి కేవలం 6,000 రూపాయలకు మాత్రమే రైతులు అమ్ముకుంటున్న పరిస్థితి. ఓ క్వింటాల్ మీద 2,000 రూపాయలు ఇలా పత్తి రైతులు నష్టపోతా ఉన్నారు. ప్రభుత్వమేమో
మాటల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు, చేతల్లో నరకం చూపిస్తా ఉన్నారు. ఇలా ఒకవైపు అకాల వర్షాల వల్ల తుఫాన్ల వల్ల రైతులు నష్టపోయారు. ఆ రైతుల్ని ఆదుకోవాల్సింది పోయి తుగ్లక్ నిబంధనలు తెచ్చి రైతుల్ని ఇంకా నిండా ముంచుతున్నది కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు. రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే ఢిల్లీకి పోతాడు. నువ్వు 60 సార్లు ఢిల్లీకి పోయినావు కదా రేవంత్ రెడ్డి గారు. ఈ పత్తి రైతుల సమస్య కేంద్ర ప్రభుత్వానికి చెప్పడానికి నీకు ఓపిక లేదా? నీకు సమయం చిక్కలేదా? ఢిల్లీకి మూటలు మోయడమే తప్ప రాష్ట్రంలో పత్తి రైతుల బాధల్ని కేంద్ర ప్రభుత్వానికి చెప్పే ఓపిక నీకు లేదా, సమయం నీకు లేదా అని నేను అడుగుతా ఉన్నా. 60 సార్లు పోయినావు కదా ఢిల్లీకి. ఏం చేస్తున్నట్టు నువ్వు? బడే బైతో నీకు మంచి సంబంధాలే ఉన్నాయి కదా. మరి చోటే బై పోయి ఆ బడే బైని కలిసి ఈ పత్తి కొనండి, మా పత్తి రైతుల నిబంధనలు సవరించండి అని చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఉప ఎన్నికల్లో గెలవడానికి విచ్చలవిడిగా డబ్బులు పంచినావు, కానీ పత్తి రైతులకు మద్దతు ధర ఇప్పియవా? 8,100కు అమ్మాల్సిన పత్తిని 6,000కు 7,000కు అమ్ముకొని ఇలా రైతులు నష్టపోతా ఉన్నారు. ఒకవైపు అకాల వర్షాలతో పంట దిగుబడి తగ్గిపోయింది, పత్తి చేన్లన్నీ దెబ్బతిన్నాయి. ఆ పండిన పత్తి కూడా కొనే దిక్కులేక పెట్టిన పెట్టుబడి రాక ఇలా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు పెట్టిన L1, L2, L3 విధానాన్ని రద్దు చేయండి, 8 నుంచి 12% తేమ విధానాన్ని సవరించండి, అదేవిధంగా ఈ కపాస్ యాప్ను రద్దు చేయండి. రైతులకు ఎవరికి స్మార్ట్ ఫోన్లు ఉండవు. కపాస్ యాప్లో అందరు కూడా నమోదు చేసుకోవాలంటే సిగ్నల్ ఉండదు, స్మార్ట్ ఫోన్లు ఉండవు. ఆ రైతులకు ఇబ్బంది అవుతా ఉంది, దాన్ని రద్దు చేయండి. పోయిన సంవత్సరం ఏ పద్ధతిలో అయితే 1 ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి కొనరో ఈ సంవత్సరం కూడా అదే పద్ధతుల్లో 12 క్వింటాళ్ల పత్తి కొనాలని చెప్పి నేను బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ముఖ్యంగా 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. ఏం చేస్తున్నారు మీరు? 8 మంది బీజేపీ ఎంపీలు కేంద్రం మీద ఒత్తిడి తేవాల్సిన బాధ్యత లేదా? పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మీకు కనికరం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు ఈ 8 మంది ఎంపీల పరిస్థితి ఎట్లుందంటే ఆ పంట పొలాల్లో ఉండే దిష్టి బొమ్మలు మీకంటే నయం. కనీసం ఆ దిష్టి బొమ్మలన్నా ఆ కోతులు రాకుండానో, అడవి పందులు రాకుండానో, పక్షులు రాకుండానో అన్న ఆ దిష్టి బొమ్మలు పనిచేస్తాయి. మీరేం లాభం? 8 మంది ఎంపీలు గెలిచి ఒక్కసారి నోరు విప్పరు, పత్తి రైతుల గురించి మాట్లాడరు, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించరు. ఇక 8 మంది కాంగ్రెస్ ఎంపీలు గెలిచిండ్రు, ఎంతసేపు కేసీఆర్ ను తిట్టుడు, బీఆర్ఎస్ ను తిట్టుడే. మీరు ఎన్నడన్నా పత్తి రై ఎందుకు గొంటలేరు అని పార్లమెంట్ లో 8 మంది కాంగ్రెస్ ఎంపీలు నిలదీశారా, ప్రశ్నించారా? కాంగ్రెస్ ప్రశ్నించదు, బీజేపీ అడగదు. ఇవాళ బీజేపీ ప్రభుత్వము బడా బడా పారిశ్రామికవేత్తలకు 1,00,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశారు, 1,00,000 కోట్లు మాఫీ చేశారు. మరి మా రైతులకు ఎందుకు చేయరు? బీజేపీ ప్రభుత్వం 1,00,000 కోట్లు బడా పారిశ్రామికవేత్తలకు మాఫీ చేశారు, మా పేద రైతులకు ఎందుకు చేయరు? ఇలా పత్తి పండించేదే ఎక్కువ గిరిజన రైతులు, బీసీ రైతులు, దళిత రైతులు, పేద వర్గాల రైతులే పత్తి పండిస్తా ఉంటారు. ఇలా కేంద్ర ప్రభుత్వం ఎట్లుందంటే విదేశాల నుంచి పత్తి దిగుమతి చేసుకుంటే అక్కడ మాత్రం నిబంధనలు సవరించి 11% ఏదైతే పత్తి మీద ట్యాక్స్ ఉండనో దాన్ని రద్దు చేశారు. దిగుమతి సుంకాన్ని రద్దు చేసి విదేశాల నుంచి ఇబ్బడి ముబ్బడిగా పత్తిని భారతదేశంలోకి తెస్తా ఉన్నారు. దాంతో పత్తికి, మన రైతులు పండించిన పత్తికి డిమాండ్ తగ్గింది, వ్యాపారస్తులు కొనడం లేదు. 8,100కు అమ్మాల్సిన పత్తి వ్యాపారస్తులు 5-6 వేలకు కూడా కొంటలేరు. ఏమైందయ్యా అంటే మోడీ గారి ప్రభుత్వం విదేశాల నుంచి పత్తిని తెస్తా ఉంది, దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం, అందువల్ల పత్తికి డిమాండ్ లేదు, మేము కొనలేము అని వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వము మీరేమో రైతుల దగ్గర పత్తి కొనకుండా ఇక్కడనేమో కొత్త నిబంధనలు తెచ్చారు. ఎకరానికి 7 క్వింటాలే కొంటాం, L1, L2, L3 విధానం తెస్తాం, కపాస్ యాప్ తెస్తాం, 8% తేమ ఉండాలి. ఇక్కడ పండించిన పంట కొనకుండానేమో రైతుల దగ్గర CCI కొనకుండా ఇక్కడ నిబంధనలు కఠినతరం చేస్తారు. విదేశాల నుంచి పత్తి తేవడానికేమో నిబంధనలను సులభతరం చేస్తారు. అంటే మీరు ఎవరి పక్షాన పనిచేస్తున్నారు? ఈ నిబంధనలు దళారులకు మేలు చేయడానికా, రైతులకు మేలు చేయడానికా? రైతుకు మేలు చేసేది ఉంటే ఈ నిబంధనలు ఎవడన్నా పెడతాడా? మీరెవరి కోసం పనిచేస్తున్నారు? బడా పారిశ్రామికవేత్తల కోసం పనిచేస్తున్నారు.
దళారుల కోసం పనిచేస్తా ఉన్నారు. పేద రైతుల గురించి పట్టించుకున్న పాపాన మీరు పోవడం లేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో 406 మంది రైతులు ఇప్పటిదాకా ఆత్మహత్యలు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో బస్ ఛార్జీలు పెరిగినట్టు రైతుల మీద లాఠీ ఛార్జీలు పెరుగుతా ఉన్నాయి, రైతుల ఆత్మహత్యలు పెరుగుతా ఉన్నాయి తప్ప రైతులకు ఎక్కడ మేలు జరుగుతలేదు. ఇంకా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఏడాది పాటు ఉత్సవాలు జరుపుతాడు. 2 ఏళ్లు నిండింది, నేను బ్రహ్మాండంగా నా పాలన అద్భుతంగా ఉంది, 2 ఏళ్ల పాలన మీద విజయోత్సవాలు జరుపుతాడు రేవంత్ రెడ్డి గారు. దేనికోసం జరుపుతావు నాయన? పత్తి కొననందుకు, మక్కలు కొననందుకు, ధాన్యం ఖరాబ్ అయినందుకు, బోనస్ లో కోత పెట్టినందుకు, రైతు బంధులో కోత పెట్టినందుకు, మక్కలకు పైసలు ఇయ్యనందుకు రైతు వారోత్సవాలు జరుపుతావా? యూరియా బస్తాలు సరఫరా చేయక రైతుల్ని లైన్లలో నిలబెట్టిన, రైతుల కళ్లల్లో కన్నీళ్లు నింపిన గనక విజయోత్సవాలు జరుపుతావా రేవంత్ రెడ్డి గారు? దేనికోసం నీ విజయోత్సవాలు అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడే మేము మక్క రైతును కలిశాను యనమాముల మార్కెట్ లో. మన సీతక్క గారి నియోజకవర్గం, ములుగు నియోజకవర్గం, మంగపేట మండలం, చింతకుంట నుంచి వచ్చినటువంటి రైతు మధ్యల వెంకటేశ్వర్లు, అదేవిధంగా ఇంకొక రైతు లక్ష్మయ్య గారు. ఏం రేటుకి అమ్మాయి బాబు లక్ష్మయ్య గారు అంటే, క్వింటాల్కు 1825 రూపాయలకు మక్కలు అమ్మాను, ఇప్పుడే జెండా పాట అయింది సార్ అన్నాడు. యాక్చువల్గా మక్కల మద్దతు ధర ఎంత? 2400 రూపాయలు. మరి ఇలా వెంకటేశ్వర్లు లక్ష్మయ్య గారు ఎంత నష్టపోయారు? ఒక క్వింటాల్కు 575 రూపాయలు నష్టపోతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల ఓ క్వింటాల్ మీద 575 రూపాయలు నష్టపోయారు. ఆ రైతులు ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళిద్దరు కలిసి 137 బస్తాల మక్కలు తెచ్చారు ఆదివాసీలు. ఆ 137 బస్తాల మక్కలంటే దాదాపు 40,000 రూపాయలు ఆ రైతులు నష్టపోయారు. నిజంగా మార్కెట్ కొనుంటే, మద్దతు ధర వచ్చుంటే ఆ ఆదివాసీ రైతులు లక్ష్మయ్య వెంకటేశ్వర్లు పాపం వాళ్ళకి 40,000 రూపాయలు ఇవాళ మిగిలేదు. వాళ్ళు చెప్తా ఉన్నారు యూరియా రాక 20 రోజులు వరంగల్కి వచ్చి తిరిగాం, రోజుకొక్క సంచి దొరికింది, కొంత ఓ ఎకరమంత పొలం అయితే మక్క నిలబడిపోయింది సార్, పంట దిగుబడి తగ్గిందని. యూరియా ఇయ్యక అట్లా జావగొడుతుంది, ప్రకృతి కరుణించక అట్లా ఇబ్బంది అయ్యే, మార్కెట్లకు వస్తే ధర రాక ఇట్లా ఇబ్బంది. కాబట్టి ఇంతకంటే దుర్మార్గం ఏముంటది? నువ్వు ఏం చేస్తున్నావు? జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చొని నువ్వు ఊహా లోకంలో విహరించడమేనా? కలెక్షన్ల మీద, నీ కలెక్షన్ల మీద రివ్యూ చేయడమే గాని రైతుల పంటలు ఎట్లా అమ్ముతున్నాయో రివ్యూ చేసే బాధ్యత రేవంత్ రెడ్డి గారికి లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా మధ్యల వెంకటేశ్వర్లకు లక్ష్మయ్యకు మీరు ఇచ్చే సమాధానం ఏంది? ఆ రైతు పరిస్థితి ఏంది? అక్కడ మార్కెట్ అధికారులుంటే అడిగాను, ఎన్ని మక్కలు కొన్నారా ఇప్పటిదాకా వరంగల్ యనమాముల మార్కెట్ లో అంటే 3,400 క్వింటాలు మాత్రమే కొన్నారట. పోనీ ఎవరికన్నా ఒక పైసా ఇచ్చారా అని అడిగిన. ఇప్పటిదాకా మక్కలు కొన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ₹1 విడుదల చేయలేదు సార్, అందువల్ల మేము రైతులకు ఇయ్యలేదు సార్ అంటున్నాడు మార్కెట్ అధికారులు. పడ్డారు కొన్నది పిసరంతనే, ఆ కొన్నదానికి కూడా పేమెంట్ అయితలేదు. అంటే మీ ఉద్దేశం ఏంది? మక్క రైతులకు డబ్బులు ఇయ్యరు, వడ్ల రైతులకు డబ్బులు ఇయ్యరు, పత్తి కొనరు అంటే రైతులందరూ ఆగం కావాలనా? పంటలు కొనకుండా ఉండడమే మీ సూత్రమా అని అడుగుతా ఉన్నా. పంటలు కొనాలంటే వెంటనే డబ్బులు ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వడం లేదు అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ కాటన్ 27 లక్షల క్వింటాల పత్తి కొంటామని చెప్పారు, ఇప్పటిదాకా కొన్నదెంత? 1,00,000 క్వింటాలు కూడా కొనలే. అంటే మీ ఉద్దేశం ఏంది? మీరు కొనకుంటే తక్కువ ధరకు దళారులకు అమ్ముకోవాలి, దళారులు బాగుపడాలి, రైతులు మునగాలనా మీ ప్రయత్నం? వ్యవసాయ మంత్రి గారు ఢిల్లీకి ఉత్తరం రాస్తాడు, చేతులు దులుపుకుంటాడు. పోండి, మీ 8 మంది ఎంపీలు తీసుకొని ఢిల్లీ పోండి, ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోండి. రైతుల కంటే ముఖ్యమైనది ఏంటిది మీకు అని నేను అడుగుతా ఉన్నా. యూరియా దొరకలేదంటే ఉత్తరం రాసినాం ఢిల్లీకి అంటారు, పత్తి రైతులు పత్తి కొంటలేరు అంటే ఢిల్లీకి ఉత్తరం రాసినాం అంటారు. ఉత్తరం రాయడానికేనా మీరున్నది? రైతుల్ని ఆదుకోవడానికా, ఉత్తరాలు రాసి చేతులు దులుపుకోవడానికా అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి. ఈ రాష్ట్రం నుంచి ఉన్న 2 కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు, మరి ఇద్దరు కలిసి మరి దయచేసి ఈ పత్తి రైతుల సమస్యలు పరిష్కరించండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు బడే బాయి దగ్గరున్న నీ పరపతిని ఉపయోగించి వెళ్లి ఈ నిబంధనలు సవరించండి, వెంటనే తేమ శాతాన్ని సడలించి కపాస్ నిబంధనలు ఎత్తివేసి 7 క్వింటాల నిబంధన ఎత్తివేసి వెంటనే పత్తి కొనుగోలు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం.
ఇవాళ తెలంగాణ రైజింగ్ అంటాడు రేవంత్ రెడ్డి గారు. ఏం రైజింగ్ అయింది నాయన? రైతుల ఆత్మహత్యల్లో రైజింగ్ అయింది, రైతులను కష్టాలు పెట్టడంలో రైజింగ్ అయింది. ఇలా మొత్తం పంటలన్నీ కూడా ఇలా చాలా నీళ్ల పాలైపోయినాయి. దాదాపు మేధా తుఫాన్ వచ్చి 2 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రేవంత్ రెడ్డి పర్యటించిండు వరంగల్ జిల్లాలో. ఏం చెప్పిండు? ఎకరానికి 10,000 ఇస్తా అన్నాడు. ఒక్క రూపాయన్ని ఇచ్చినాం ఇప్పటికీ? రాష్ట్ర వ్యాప్తంగా మేధా తుఫాన్లో గాని ఇతర తుఫాన్లలో గాని అకాల వర్షాల్లో దెబ్బతిన్న పంటలకు ఒక్క రూపాయి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేయలేదు. ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో వరంగల్ డిక్లరేషన్ లో ఏం చెప్పారు? మేము పంటల బీమా తెస్తామన్నారు. 2 ఏళ్లైంది, ఏమైంది నీ పంటల బీమా? పంటల బీమా వచ్చుంటే ఇవాళ అకాల వర్షాల్లో నష్టపోయిన రైతులకు పంట పండిన దాంతో సమానంగా ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చేది కదా. పంటల బీమా అని మోసం చేస్తేవి, ఇస్తానన్న 10,000 కూడా ఇయ్యకపోతివి, బోనస్ ఎగ్గొడితివి, రైతు బంధు 2 పంటలకు ఎగ్గొడితివి, రుణమాఫీ సగం మంది రైతులకు కూడా చేయకపోతివి. అంతా ఆగమాగం, సగం సగమే. ఏది పురాగా కొనేలింది లేదు. మాటలు ఘనం, చేతలు శూన్యం. సో ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొనాలి, పత్తి రైతులను ఆదుకోవాలి, మక్కలు పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలి, మక్క రైతులకు వెంటనే నిధులు విడుదల చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇలా అన్ని సమస్యలే, కరెంటు నుంచి కాంటా దాకా అన్ని సమస్యలే. కరెంటు లో వోల్టేజ్ వల్ల మోటార్లు గాలిపోతా ఉన్నాయి. కాంటాకు వస్తే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు తెరవక, తెరిచిన కొనక దళార్ల పాలైతా ఉంది ధాన్యం. రైతులు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎరువులు అందవు, విత్తనాలు అందవు, కరెంటు సరిగా రాదు, రైతు బంధు రాదు, రుణమాఫీ జరగదు, బోనస్ ఎగబెడతావు, పంటల బీమా లేదు. ఇంత రేవంత్ రెడ్డి నీ వరంగల్ డిక్లరేషన్ లో చెప్పిన దాంట్లో ఏ ఒక్కటన్నా అమలు చేసినవా? రాహుల్ గాంధీని వరంగల్ కు తెచ్చి మేము రైతుల కోసం డిక్లరేషన్ చేస్తున్నా అని రైతులకు మాయమాటలు చెప్పి ఓట్లు వేసుకుంటేవి. కనీసం ఒక్కటన్నా వరంగల్లో చెప్పిన దాంట్లో నీ 2 ఏళ్ల పాలనలో అమలైందా అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా. రైతుల మీదనేమో ఇలా బీజేపీ ప్రభుత్వం రైతుల మీద ఆంక్షలు పెడుతుంది, మరోవైపు దిగుమతి సుంకాలు ఎత్తివేస్తారు. ఎవరి కోసం దిగుమతి సుంకాలు ఎత్తివేస్తారు? బ్రేకింగ్ న్యూస్. అల్లూరి మారేడుమిల్లిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు 6 మావోయిస్టులు మృతి చెందారు. టైగర్ జోన్లో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యులు జగన్ చెందినట్లు ఉంది. అల్లూరి మారేడుమిల్లిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పులో మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యులు జగన్, రమేష్, రవి, అరుణ మృతి చెందినట్లు సమాచారం. మారేడుమిల్లిలో భారీ ఎన్కౌంటర్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్ లో అందిస్తారు. మధు, పెద్ద దెబ్బ డెఫినెట్గా మావోయిస్టులకు ఇంకా కోలుకోలేనటువంటి దెబ్బ ఏదైనా ఉంది అంటే ఈరోజు తెల్లవారుజామున జరిగినటువంటి ఎన్కౌంటర్ ఏదైతే ఉందో అదే.
అగ్రనేత మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్లో చనిపోయారు. హిడ్మాతో పాటు 4 కీలకమైనటువంటి మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి అగ్ర నాయకులు కూడా చనిపోయారు. హిడ్మా భార్య కూడా చనిపోయినట్టుగా సమాచారం అందుతుంది. ఉదయం 6 గంటలకు వచ్చినటువంటి ఈ సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారం ఆధారంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కాసేపటి క్రితమే ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ ఈ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అటవీ ప్రాంతాలలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయి అనేటటువంటి సమాచారంతో ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా ఆధ్వర్యంలో ప్రత్యేక టీములు రంగంలోకి దిగాయి. అలా రంగంలోకి దిగిన తర్వాత మారేడుమల్లి ఫారెస్ట్ ఏదైతే ఉందో టైగర్ జోన్, చాలా కీలకమైనటువంటి టైగర్ జోన్, అక్కడికి సామాన్య వ్యక్తులు వెళ్ళాలంటే చాలా కష్టమైనటువంటి వ్యక్తి, అక్కడంతా ఉండేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆకాశం అదేవిధంగా భూమి తాకినట్టుగా అంత అందమైనటువంటి లొకేషన్, చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ వెళ్ళాలంటే మాత్రం చాలా రిస్క్తో కూడుకున్నటువంటి ప్లేస్. సో అటువంటి ప్రాంతాలలో ఆ టైగర్ జోన్ ఏదైతే ఉందో, ఎందుకు ఆ టైగర్ జోన్ పేరు వచ్చిందంటే మారేడుమల్లి ప్రాంతం నుంచి టైగర్ జోన్కి వెళ్ళాలంటే అక్కడంతా కూడా పూర్తిగా కూడా పులులు, సింహాలు తిరిగేటటువంటి ప్రాంతం. అక్కడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సేఫ్టీ ఉండాలి. అటువంటి ప్రాంతంలో మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్తో రంగంలోకి దిగినటువంటి ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు, దాంతోపాటు స్పెషల్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాడులు నిర్వహించారు. అలా చేసినటువంటి దాడుల్లో హిడ్మా, గత కొంతకాలం నుంచి కూడా హిడ్మా పేరుతో కొన్ని లేఖలు కూడా రిలీజ్ అయ్యాయి. మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలోనే హిడ్మా ఆధ్వర్యంలో వచ్చినటువంటి లేఖల్లో వీళ్ళంతా కూడా మావోయిస్టు పార్టీకి ద్రోహం చేశారు, వీళ్ళంతా కూడా ద్రోహులు అంటూ కూడా అనేక లెటర్లు కూడా వచ్చాయి మావోయిస్టు పేరుతో. ఇప్పుడు అదే మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి హిడ్మా కోసము వేట మొదలయ్యింది. అతను ఎక్కడ ఉంటున్నాడు, ఎలా ఉంటున్నాడు, ఎవరితో ఉంటున్నాడు, అతని సెక్యూరిటీగా ఎవరున్నారు అనే దానికి సంబంధించి పక్కా సమాచారంతోనే 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అటు కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. అలా రంగంలో దిగి సెర్చ్ ఆపరేషన్ ఏదైతే చేస్తున్నారో అలా సెర్చ్ ఆపరేషన్లోనే పక్కా సమాచారం అందింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మారేడుమల్లి ఏరియా ఏదైతే ఉందో అక్కడ హిడ్మా ఉన్నారు, హిడ్మాతో పాటు అతని భార్య కూడా అక్కడే ఉన్నారు అని తెలుసుకున్నటువంటి పోలీసులు రైడ్స్ చేశారు. మొత్తం అక్కడికి వెళ్ళి పూర్తిగా కూడా కాల్పులు మొదలుపెట్టినప్పుడు 2 వైపుల నుంచి కూడా, అటు మావోయిస్ట్ పార్టీ వైపు నుంచి ఇటు పోలీసుల వైపు నుంచి కూడా కాల్పులు అయితే మొదలయ్యాయి. ఒక్కసారిగా ప్రశాంతంగా, అందులోనూ ఈ కాలం ఏదైతే ఉందో ప్రస్తుతం చూసుకుంటే మాత్రము మారేడుమల్లి చాలా ప్రశాంతంగా ఉండేటటువంటి ప్రాంతము, పర్యాటకులు ఎక్కువగా వచ్చేటటువంటి ఏరియా ఏదైనా ఉందంటే ఇది మారేడుమల్లి. సో ఆ మారేడుమల్లి దగ్గరికి ఈ కాలంలో ఎక్కువ మంది వస్తుంటారు కాబట్టి అటువంటి ప్రాంతంలో ఒక్కసారిగా అలజడి అయితే మొదలయ్యింది, తుపాకుల మూత అయితే మొదలయ్యింది. సో తెల్లవారుజామున మొదలైనటువంటి ఈ ఎన్కౌంటర్లో హిడ్మా చనిపోయాడు. మావోయిస్టు పార్టీకి అత్యంత కీలకమైనటువంటి అగ్ర నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది హిడ్మా. ₹1 కోటి పైగా అతని మీద రివార్డు ఉంది అంటే చెప్పుకోవచ్చు. ఇంకా అతను ఏ స్థాయిలో మోస్ట్ పోలీసులో చెప్పుకోవచ్చు. అటువంటి హిడ్మానే ఇప్పుడు ఎన్కౌంటర్లో చనిపోయాడు కాబట్టి ఇంకా మావోయిస్టు పార్టీ పరిస్థితి ఏంటి, అసలు ఇక మావోయిస్టు పార్టీ ఉంటుందా అనేది ఇప్పుడు చాలా పెద్ద ప్రశ్నార్థకంగానే ఉందని చెప్పవచ్చు. ఇక్కడ ఒకటి, ఎప్పుడైతే మావోయిస్టు అనేటటువంటి పేరు ఇక పైన ఎక్కడా కూడా వినిపించకూడదు అంటూ కూడా అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఆపరేషన్ కగార్ ఎప్పుడైతే మొదలు పెట్టారో లొంగిపోయారు, ఎన్కౌంటర్లో చనిపోయారు. ఇంకా ఫైనల్గా టచ్ ఏదైనా ఉంటే ఈ మొత్తం మావోయిస్టు పార్టీకి, అంటే భారతదేశంలో ఉన్నటువంటి మావోయిస్టు పార్టీకి అగ్ర నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది హిడ్మానే. ఇప్పుడు ఆ హిడ్మా కూడా చనిపోయాడు. సో ఇంకా ఆయన కూడా చనిపోయాడు కాబట్టి ఇంకా మావోయిస్టు కదలికలు ఉంటాయా ఉండవా అనేది చూడాలి. ఖచ్చితంగా రేపు కానీ లేకపోతే ఈరోజు సాయంత్రం వరకు కానీ మావోయిస్టుల పేరుతో ఏదో ఒక లేఖ అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. వాళ్ళకి డెఫినెట్గా కూడా జరిగినటువంటి ఎన్కౌంటర్కి సంబంధించి హిడ్మా మృతి పైన ఒక లేఖ అయితే రిలీజ్ చేస్తారు. ఆ లేఖలో ఏం చెప్పబోతున్నారు, నిజంగానే ఎన్కౌంటర్లో హిడ్మా చనిపోయారా లేదా అనే విషయాన్ని కూడా మావోయిస్టులు రిలీజ్ చేయబోతున్నటువంటి ప్రెస్ నోట్ ఏదైతే ఉంటుందో అందులో చెప్పే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారము మారేడుమల్లి టైగర్ జోన్ ఏదైతే ఉందో ఆ టైగర్ జోన్లో మాత్రం జరిగినటువంటి ఎన్కౌంటర్లో హిడ్మా భార్య, మరో 4 అగ్రనాయకులు, మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకులు చనిపోయినట్టుగా ప్రాథమిక ఇన్ఫర్మేషన్ వచ్చింది. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, మేము ఎన్కౌంటర్ చేశాము, ఇక్కడ మాకు సమాచారం అందింది, సమాచారం ప్రకారము పోలీసులు
లడ్డా మెయిన్ కీలకం ఇంటెలిజెన్స్ చీఫ్, ఆంధ్రప్రదేశ్కి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి లడ్డా ఆయన వే ఆఫ్ స్టైల్ వర్కింగ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఆయన ఏదైనా సరే ఒక జిల్లా గతంలో కూడా జిల్లా ఎస్పీలుగా పనిచేసినప్పుడు ఈయన మీద కూడా అటాకులు జరిగాయి, లడ్డా మీద కూడా అటాకులు జరిగాయి. సో అలాంటి లడ్డా ఇప్పుడు కీలకంగా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ విభాగానికి అధినేతగా ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఆయన ఆధ్వర్యంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో టార్గెట్గా హిడ్మాన్ పెట్టుకున్నారు. ఆ హిడ్మా ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయ్యారు. అందులోనూ పూర్తిగా కూడా టైగర్ జోన్ ఏదైతే ఉందో ఆ టైగర్ జోన్లోకి ఎంటర్ అయ్యారు, మారేడుమల్లిలో ఉన్నారు అనేటటువంటి పక్కా సమాచారంతో రంగంలోకి దిగి క్లోజ్ చేసేశారు. ఇంకా ఏమాత్రం కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకులు పలానా వ్యక్తి అనే వ్యక్తి పేరు చూపించడానికి చెప్పడానికి కూడా వీలు లేనట్టుగా పూర్తిగా కూడా కొలాప్స్ అయిపోయింది. మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకత్వం అంతా కూడా కుప్పకొల్లిపోయింది. కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోయారు, కేంద్ర కమిటీ సభ్యులు ఎన్కౌంటర్ పాలయ్యారు. అగ్రనేత ఇప్పుడు ఈరోజు చనిపోయారు, ఆయన భార్య కూడా చనిపోయింది. కాబట్టి చూడాలి ఇంకా మావోయిస్టు పార్టీ కదలికలు ఉంటాయా, ఈ రోజుతో ఫుల్ స్టాప్ పడిపోయా అనేది పెద్ద క్వశ్చన్ మార్కే. రైట్ మధు, థ్యాంక్ యూ. ఒక 3 months బ్యాక్ ఒక ప్రెస్ మీట్ చేయడం జరిగింది. అప్పుడు నార్త్ నుంచి ఎక్కడెక్కడి నుంచి ఉన్న వాళ్ళని పట్టుకొని ఒక మెసేజ్ పంపించారు పోలీస్ డిపార్ట్మెంట్, ఇలాంటి ఇల్లీగల్ పనులు చేస్తే మీరు ఎక్కడున్నా పట్టుకుంటామన్నప్పుడు ఈ ఐబొమ్మ నుంచి ఇందాక కమిషనర్ గారు చెప్పారు, ఛాలెంజ్ విసిరారు. సో పోలీస్ డిపార్ట్మెంట్ తలుచుకుంటే మీరు ఎక్కడున్నా ఇలాంటి ఇల్లీగల్ పనులు చేసి అటు సొసైటీకి, ఇటు గవర్నమెంట్కి, ఇటు ఫిలిం ఇండస్ట్రీకి మీరు ఇలాంటి తప్పు పనులు చేసినప్పుడు డిపార్ట్మెంట్ మీరు ఎక్కడున్నా తీసుకొని వస్తుంది.